sin A cos B plus cos A sin B. Sin A plus B is sin A cos B plus cos A sin B. Sin A plus B is sin A cos B plus cos A sin B. Cos A plus B రాద్దాము. Cos A plus B is cos A cos B minus sin A sin B. Cos A cos B minus sin A sin B. Cos A cos B minus sin A sin B. రైట్ నా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. sin A plus B చేసాము, cos A plus B చేసాము. ఇప్పుడు మనం tan A plus B చేద్దాం. tan A plus B is tan A plus B is tan theta, it is given by sin theta by cos theta. Sin of A plus B by cos of A plus B. Sin of A plus B by cos of A plus B. Sin of A plus B ఏమవుతుంది సార్? sin A cos B, sin A cos B plus cos A sin B. Sin A cos B plus cos A sin B divided by cos A plus B ఏమవుతుంది? cos A cos B minus sin A sin B. cos A cos B minus sin A sin B. మనము sin 2 θని tan θ రూపంలో రాసాము, cos 2 θని tan θ రూపంలో రాసాము. టాన్ని కూడా రాద్దాము. దీన్ని పైన కింద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లవము హారాన్ని cos A cos B తోటి డివైడ్ చేస్తున్నాను. లవము అండ్ హారము. ఐఎమ్ డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్, లవాన్ని హారాన్ని రైట్ cos A cos B తోటి డివైడ్ చేస్తున్నాను. డివైడ్ చేస్తే ఏమవుతుంది? sin A cos B బై cos A cos B. ఇక్కడ అబ్జర్వ్ చేయండి సార్, cos B cos B పోయింది. sin A బై cos A, sin A బై cos A ఎంత? tan A. cos A sin B బై cos A cos B, cos A cos A పోయింది. sin B బై cos B, it is tan B. tan A plus tan B divided by 1 ఎందుకు వచ్చింది? cos A cos B, cos A cos B క్యాన్సిల్ అయిపోయింది. 1 మైనస్ sin A బై cos A అంటే tan A, sin B బై cos B అంటే tan B. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. tan of A plus B is tan A plus tan B by 1 minus tan A tan B. tan of A plus B is tan A plus tan B by 1 minus tan A tan B. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని నుంచి మనకు కొన్ని బ్యూటిఫుల్ కంక్లూజన్స్ ఉన్నాయి. tan of A plus B is tan A plus tan B by 1 minus tan A tan B. నవ్వు ఇక్కడ చూడండి సార్, కంక్లూజన్స్ ఏంటేంటి అంటే tan A plus B, tan A plus B, tan of A plus B is given by tan A plus tan B, tan A plus tan B by 1 minus tan A tan B, 1 minus tan A tan B. చాలా ఇంపార్టెంట్ కంక్లూజన్. కంక్లూజన్ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో A ప్లస్ B బదులు 45 డిగ్రీలు అయినప్పుడు ఏమవుతుందో చూద్దాం. A ప్లస్ B బదులు 45 డిగ్రీలు అయినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan ఆఫ్ 45 degrees ఈజ్ ఈక్వలెంట్ టు A ప్లస్ B అనేది 45 డిగ్రీలు, A అండ్ B ఏదైనా కావచ్చు సార్. సో కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ tan 45 ఇది ఎంత అవుతుంది? tan A ప్లస్ tan B by 1 minus tan A tan B, 1 minus tan A tan B. tan 45 విలువ ఎంత? 1. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 1 మైనస్ tan A tan B ఈజ్ ఈక్వలెంట్ టు tan A ప్లస్ tan B, tan A ప్లస్ tan B, tan A ప్లస్ tan B మైనస్ tan A tan B రైట్ హ్యాండ్ సైడ్ వచ్చిందనుకోండి, ఇది ఎంత అవుతుంది సార్? 1 ఈజ్ ఈక్వలెంట్ టు
tan A ప్లస్ tan B ప్లస్ tan A tan B. tan A ప్లస్ tan B. రెండు వైపులా ఒకటి కూడితే 1 + 1 2 ఈజ్ ఈక్వలెంట్ టు, దీన్ని నేను ఇలా రాసుకోవచ్చా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఒకటి యాడ్ చేస్తున్నాను. ఒకటి యాడ్ చేస్తే చూడండి సార్, ఇక్కడ ఇటుపక్కల ఒకటి ఇటుపక్కల ఒకటి, 1 1s are 1, 1 ఇంటూ tan B వచ్చింది, tan A ఇంటూ 1 tan A వచ్చింది, tan A ఇంటూ tan B వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. A ప్లస్ బి కనుక 45 డిగ్రీలు అయినప్పుడు, A ప్లస్ బి కనుక 45 డిగ్రీలు అయినప్పుడు కాన్సెప్ట్ ఏంటి సార్? 1 ప్లస్ tan A. దీని అప్లికేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఈరోజు ఫండమెంటల్స్ మాత్రమే సార్. A ప్లస్ బి 45 డిగ్రీలు అవుతే 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B వాల్యూ ఎంత? 2. A ప్లస్ బి 45 డిగ్రీలు కనుక అవుతే 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B. అప్పుడప్పుడు మనకి ఇట్లా అడగొచ్చు క్వశ్చన్, 1 ప్లస్ tan 22 ఇంటూ 1 ప్లస్ tan 23, 1 ప్లస్ tan 22 ఇంటూ 1 ప్లస్ tan 23, 22 ప్లస్ 23 ఈజ్ 45. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2. ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ 2. సైన్ A ప్లస్ బి చేసాము, కాస్ A ప్లస్ బి చేసాము, tan A ప్లస్ బి, tan A ప్లస్ బి. ఐ హోప్ అందరికీ ఐడియా క్లియర్ అయిపోయింది కదా సార్. A ప్లస్ బి కనుక 45 డిగ్రీలు ఉంటే 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B, దీని విలువ ఎంత అవుతుంది? 2 అవుతుంది. A ప్లస్ బి కనుక రైట్ 45 డిగ్రీలు ఉంటే, 45 డిగ్రీలు ఉంటే. ఈ పాయింట్ అందరికీ క్లియర్ కదా సార్? ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈజ్ క్లియర్.